ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా హిందీ సినిమాలు చూస్తుంటే వాటన్నింటినీ ఒకే ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ చేసి పంపించారేమో అనే అనుమానం రాకమానదు. అతిగా పాలిష్ చేసిన ఆ విజువల్స్ అస్సలు నిజ ప్రపంచాన్ని ప్రతిబింబించవు. దీనివల్ల ఆయా సినిమాలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా పోతోంది. మరి బాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కూడా ఈ ట్రెండ్కు లొంగిపోయాడా అనే ప్రశ్న తలెత్తింది. కానీ లక్కీగా అలా జరగలేదు. అసలు ఒక సినిమాను వెండితెరపై ఎలా విజువలైజ్ చేయాలో, సినిమా అంటే ఎలా ఉండాలో ఇంతియాజ్ అలీని చూసి నేర్చుకోవాలని మై వాపస్ ఆవుంగా మరోసారి నిరూపించింది. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ సిల్వెస్టర్ ఫోన్సేకాకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలపాల్సిందే. ఇక మై వాపస్ ఆవుంగా సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ అంతా 95 ఏళ్ల వృద్ధుడు ఇషార్ సింగ్ గ్రేవాల్ ఈ పాత్రను నసీరుద్దీన్ షా పోషించడం జరిగింది. ఆయన చుట్టూ కథ తిరుగుతుంది. పాకిస్తాన్లోని సర్గోదా నగరానికి ఎలాగైనా వెళ్ళాలనే కంగారులో ఆయనకు అకస్మాత్తుగా స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల ఆయన మెల్లమెల్లగా తన జ్ఞాపక శక్తిని కోల్పోతుంటాడు. ఈ కష్ట సమయంలో తాతయ్యకు తోడుగా ఉండేందుకు మనవడు నిర్వైర్ ఈ పాత్రను దిల్జీత్ దోసాంజ్ పాత్ర పోషించడం జరిగింది. ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తాడు. ఇషార్ స్పృహలోకి వస్తూ పోతూ ఉన్నప్పుడు దేశ విభజనకు ముందు ఆయన గడిపిన జీవితానికి సంబంధించిన కొన్ని చేదు జ్ఞాపకాలు, దృశ్యాలు బయటకు వస్తుంటాయి. వాటి ఆధారంగా నిర్వైర్ తన తాతయ్య గతంలో దాగి ఉన్న ఒక రహస్యాన్ని ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. తన చివరి రోజుల్లో ఇషార్ ప్రశాంతంగా కన్నుమూయకుండా ఏదో ఒక బలమైన కారణం అడ్డుపడుతోందని తెలుసుకుంటాడు. అసలు ఆ కారణం ఏంటి అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. భారతదేశ విభజన అనేది మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద వలసగా నిలిచిపోయింది. మనలో చాలామందికి ఆనాటి భయంకరమైన దృశ్యాలు కేవలం చరిత్ర పుస్తకాల్లోని ఫోటోలుగా మాత్రమే తెలుసు. కానీ ఆ నరకాన్ని నేరుగా అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లను, ప్రాణప్రదమైన మనుషులను వదిలేసి రావాల్సి వచ్చిన వారి బాధ ఎలాంటిది? అన్నింటినీ మించి వారు తమ జీవితాంతం మోసిన గుండె కోత, గాయాల విలువ ఎంత? మై వాపస్ ఆవుంగా సినిమా ఆ జ్ఞాపకాలను కేవలం గుర్తు చేయడమే కాకుండా సరిహద్దులు గీసిన చాలా కాలం తర్వాత కూడా మనుషుల హృదయాల్లో మిగిలిపోయిన ఆ వేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇంతియాజ్ అలీ మేకింగ్ స్టైల్లో ఒక విలక్షణమైన నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం పీక్స్కు చేరినప్పుడు అది వెండితెరపై ఒక మ్యాజిక్లా కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా సరిగ్గా అదే అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 46 నిమిషాలు. కానీ స్క్రీన్ మీద ఉన్న పాత్రలతో ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఇంతియాజ్ అలీ దిట్ట. అందువల్ల సమయం ఎలా గడిచిపోయిందో మనకు తెలియదు. గడియారంలోని ముళ్ళు కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని ఎక్కువ కట్టిపడిస్తుంది.